ఇది సాక్షి పేపర్ రిపోర్ట్ చేసిన. ఐఏఎస్ అయితే ఏంటి అన్నట్టు, ఐఏఎస్ నువ్వు అయితే ఏంటి, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, మేము అధికారంలోకి వచ్చినాం, మాకు రాజ్యాన్ని అప్పగించారు ప్రజలు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కథలు నడవు, ఐఏఎస్లు ఐపీఎస్లు రూల్స్ నడవు, భారత రాజ్యాంగం రూల్స్ నడవు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు డైరెక్ట్గా ఐఏఎస్లతో కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఐఏఎస్లకి. ఇది ఎక్కడ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాతో వాగ్వాదం చేస్తున్న టీడీపీ నాయకులు. ఈయన సబ్ కలెక్టర్ అట, ఐఏఎస్ ఆఫీసరు. ఏం చెప్పారో చూద్దాం. ఏం తమాషానా, మా దుకాణాలనే తనిఖీ చేస్తారా, అధికారంలో ఉన్నాం, మా జోలికి వస్తే ఊరుకోం, వెంటనే వెళ్ళిపోండి. రేషన్ షాపుల తనిఖీకి వెళ్ళిన సబ్ కలెక్టర్కు తెలుగుదేశం నేతల హెచ్చరిక, పోలీసులను కూడా అసభ్య పదజాలంతో దూషించిన నాయకులు. ఇది తెలుగుదేశం పార్టీ పదే పదే నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అని చెప్తారు. ఒక విధ్వంస పాలన పోయింది, ఒక నియంత పాలన పోయింది, ఒక ప్యాలెస్ పాలన పోయిందని చెప్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? ఇది ఏ విధ్వంసం, ఇది ఎక్కడ నిజం, ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది? ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా, ప్రజాస్వామ్యం నడుతుందా, రాజ్యాంగం నడుస్తుంది? ఒక స్వయాన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించే కాడికి వచ్చిందంటే ఇక మామూలు ఎంప్లాయీస్, ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐలు ఏం పని చేస్తారు? వాళ్ళు నిజంగా ట్రాన్స్పరెన్సీగా పనిచేసే అవకాశం ఉంటుందా? ఇది తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి డైరెక్షన్స్ లేకపోతే ఆ స్థాయిలో ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంటుందా? ఒక క్యాబినెట్లో ఉన్న మంత్రి ఏం పచ్చబేళ చూపేయండి, పని చేయకపోతే తోలు తీస్తా తాట తీస్తా అని ఒక ఆయన చెప్తాడు. ఇక ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ చూస్తుంటే కూడా స్పందించట్లేదు, మాట్లాడలేని పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎవరైతే ప్రజల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే నేను పార్టీ పెట్టినా, రాజకీయాల్లోకి వచ్చినా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చెప్తూ ఉంటాడు. ఆయన అయితే అసలు ఇవన్నీ ఏది కనపడినట్టు, ఇవన్నీ ఏం జరగట్లేదు అన్నట్టు కామ్గా ఉంటుండు. ఇది నిన్న మార్కాపురంలో జరిగిన తర్వాత సబ్ కలెక్టర్నే బెదిరించి పంపించేశారట. ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరించి, నీ సంగతి చూస్తాం, మేము తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ, మాది, మమ్మల్నే తనిఖీ చేస్తాం అంటే, రూల్స్లో అధికార పార్టీ అయితే తనిఖీ చేయొద్దు. రేషన్ షాపు తనిఖీకి పోయింది ఆయన. రేషన్ షాప్లో బ్లాక్ దందా చేసినా ఏది చేసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ షాప్ అయితే మాట్లాడద్దు అంటే, ఐఏఎస్ పోయినా, ఐపీఎస్ పోయినా, ఇంకా ఏ ఆఫీసర్ పోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇగో ఇది తప్పు అంటే తప్పు, ఇది రైటు అంటే రైటు, అంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన పని చేయాలా, కార్యకర్తలు చెప్పిన పని చేయాలా. ఇది తప్పు లేదేట, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి, లేదు ఒక పలానా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్న ఆయన ఇంటి మీద సోదా చేయంటే చేయాలా. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఎంప్లాయీసా, వీళ్ళు ప్రభుత్వానికి ఎంప్లాయీసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ భయపడిపోయే పరిస్థితి వస్తే ఇక సిచ్యువేషను ఎట్లా ఉందనేది చూడాలి. అక్రమంగా తొలగిస్తున్నారు.